అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ గారికి, అదేవిధంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం పనిచేస్తున్నాం. పదవులు వచ్చినా రాకున్నా పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నారు. ఇలా కింది స్థాయి కార్యకర్తలు, మండల స్థాయి కానీ ఎవరు కోరుకున్న నాయకుడు కాబట్టి ఇలా మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇలా పదవి కోసము ఇలా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయలేదు. రాజ్యాంగం కావాలంటే అది గాంధీ కుటుంబమే. పదవుల కోసం ఆశించే కుటుంబం కాదు. పదవులే కావాలనుకుంటే రాజీవ్ గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని ప్రధాని కాకపోయినా ఎలా కూర్చుంటేనే పదవులు వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్తాము. మీ ఆలోచన ఎంతవరకు చెప్పండి అని చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే భారతదేశంలో సెక్యులరిజం వస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ సంచులతోని ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకోసమే నిజమైన కార్యకర్తల నాయకుల మీరందరూ భారతదేశాన్ని కాపాడాలి, సెక్యులరిజాన్ని కాపాడాలి, పార్టీని పునాది చేయాలని చెప్పి ఈ సందర్భంగా వివేకంగా కూర్చొని ప్రోగ్రాం ఉన్నది, అర్జెంట్ ప్రోగ్రాం ఉన్నది. లేకపోతే వచ్చి ఇక్కడనే అప్లికేషన్ తీసుకొని అన్ని కులాలను, అన్ని మతాలను సమగ్రవంతంగా ఏదైతే రేసు ఉన్నదో రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారో, రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఆశయం ఉన్నదో ఆ ఆశయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము ఉదాహరణకు చెన్నూరు నియోజకవర్గంలో 6-7 మండలాలు ఉన్నాయో అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, మహిళలకు అందరికీ సమానంగా ఇచ్చే విధంగా ఈ రూపకల్పన చేసిందని చెప్పి సందర్భంగా వ్యక్తులు చేస్తా ఉన్నాం. అన్ని పదవులు వస్తాయి. ఈ పదవి రూపకల్పన ఈ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ కోసం బలోపేతం చేస్తేనే ఇలా మీరు ఎంపీటీసీలు అవుతారు, మీ సర్పంచ్లు అవుతారు, మీ జెడ్పీటీసీలు అవుతారు, పిఎస్ఎఫ్ చైర్మన్లు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు అని చెప్పి, లేకపోతే ఎమ్మెల్సీలు అవుతారు. మీలో ఒక ఎమ్మెల్యే కూడా కావాలని చెప్పి పార్టీ ఆకాంక్ష అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నాయకత్వ లక్ష్యాలను కింది నుంచే కాంగ్రెస్ పార్టీకి పైకి తీసుకెళ్లే విధంగా కింది స్థాయి నుంచి కష్టపడ్డ నాయకుడికే పార్టీ పదవి తగ్గే విధంగా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమనే మీ అందరూ చూశారు, బీజేపీ పార్టీ ఇలా కాషాయ రంగులు వేసుకొని సంచులేసుకొని ఇలా ఇంటింటికి తిరుగుతున్నారు. జయరామ్ జయరామ్ ఏదో దేవుడి పేరు చెప్పి మేము దేవుడికి ఎక్కడ వ్యతిరేకం కాదు. భారతదేశం ఒక సెక్యులరిజం. భారతదేశం అన్ని కులాలకు, మతాలకు తావుల దేశం. అందరినీ సమానంగా చూసే బాధ్యత ప్రజాస్వామ్యాన్ని ఉంది, రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరికి లేదని చెప్పి నీ పాత్ర ఎంత? తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఎంత? నేను అడుగుతా ఉన్నా. స్వాతంత్ర ఉద్యమంలో నా తండ్రి చనిపోయాడు, నా పార్టీ కార్యకర్తలు చనిపోయాడు, నా పార్టీ లీడర్లు చనిపోయాడు. ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నా గాంధీ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. బీజేపీ పార్టీలో ఈ దేశం కోసం త్యాగం చేసిన ఒక్కరిని చూపించమని చెప్పి నేను అందరూ సందర్భంగా అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో కూడా 34 మంది అమరులు, అందులో నీ కుటుంబం కానీ కులం కానీ ఎవరు కూడా చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ దేశం కోసం త్యాగం చేసిన పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బల్ల ముందు చెప్తా ఉన్నా. ఎవడో నీ పార్టీలో చెప్పమని చెప్పి మీరు గుర్తు లాంటి పార్టీలు ఇవి వస్తాయి పోతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పడుగు బలహీన వర్గాల కోసం, అక్కడుగు సామాజిక వర్గాల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిలబడుతుంది. గరీబ్ నినాదంతో పురుషులన్నీ పీకేసి ఇందులో ఇల్లు కట్టించిన చరిత్ర నా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈ కేంద్రంలో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. బ్యాంకుల నుంచి ఆధునీకరణ చేసిన చరిత్ర నా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. నీకేముందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు మీటింగ్ అందరు చూసారా?
ఆయనట తెలంగాణ ఉద్యమంలో ప్రథముడు. తెలంగాణ వయసు ఎంతో చెప్పమని నేను అడుగుతా ఉన్నా వేదిక నుంచి. ఆయన వయసు దాదాపు 70 ఏళ్ళు ఉంటుంది కావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలైందో చెప్పమని అడుగుతా ఉన్నా. 75 ఏళ్ల ఉద్యమ చరిత్ర. అప్పుడు 370 మంది అమరుల త్యాగం, ఇప్పుడు 1400 అమరుల త్యాగానికి కారణం నువ్వు. ఇలా శవాల మీద పేదలకు తిన్నావు, వాళ్ళ జీవితాలు పలుకున్నావు. ఇన్ని వేల కోట్లు మిగుల రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలా లక్షల వేల కోట్ల అప్పులు చేశావు. ఆ అప్పులతోని నువ్వు 500 కోట్లు పెట్టి ఇలా బహిరంగ జరుపుకున్నావు. అదే అమరవీరుల కుటుంబాలకు 1800 మందికి ఒక్క కుటుంబానికన్నా న్యాయం చేశావా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఆ సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నావు కదా, కనీసం నీకు కూర్చుండబెట్టలే మర్యాదలు మా మేడం. ఇలా కాళ్ళు పట్టుకునే కదా తెలంగాణ వచ్చింది. మా మేడం అమాయక ప్రజలు చనిపోతుందని, మా అమ్మ ప్రజలు చనిపోవద్దని చెప్పి తెలంగాణ ఇస్తారని మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాదా? అబద్ధం చెప్తారా? చెప్పమని అడుగుతా ఉన్నా. దయచేసి ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ రాష్ట్రం తెలంగాణ ఇచ్చింది మనం. ఈ అప్పుల రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ రాజ్యాన్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.